హలో వ్యూయర్స్, ఈరోజు పన్నీర్ కుర్మా ఎలా చేయాలో చూద్దామండి. ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి చాలా మంచిది. పెద్దలు మితంగా తీసుకోండి. ఎలా చేయాలో చూద్దాం. జీడిపప్పు, పుచ్చగింజల పప్పు 2 స్పూన్లు చొప్పున నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దాంట్లో 2-3 స్పూన్ల ఆవు నెయ్యి వేసి బిర్యానీ ఆకు, చెక్క అరంగుళం, లవంగాలు 2, యాలకులు 2, జావిత్రి, జీలకర్ర 1 స్పూన్ వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈలోపు నానబెట్టిన జీడిపప్పు, పుచ్చగింజల పప్పు మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకొని దగ్గర పడే వరకు ఉంచుకొని సరిపడా ఉప్పు, పెరుగు 1 కప్పు, మిరియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 పెద్ద స్పూన్ వేసుకోవాలి. బాగా కలిపి కొద్దిగా 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కలిపి దాంట్లో పన్నీర్ క్యూబ్స్ వేసి కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టాలి. 5 నిమిషాల తర్వాత తీసి వేడివేడిగా సర్వ్ చేయండి. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో మీరే చూడండి. ఎలా తిన్నారో కూడా నాకు కామెంట్ చేయండి. నెయ్యి కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. కాకపోతే మేము ఆయిల్స్ చాలా తక్కువగా తింటాము. అందుకే నేను తక్కువ వేశాను. మీ కంఫర్ట్, మీరు తినగలిగిన దాన్ని బట్టి మీరు వేసుకోండి. థ్యాంక్ యూ.